వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. గ్రామ పంచాయతీ ఆఫీసర్కి సంబంధించి జీపీఓ విఆర్ఓలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కన్ఫర్మ్డ్. సో సుమారు 5,000 ఉద్యోగాలతో ఈ నోటిఫికేషన్ రాబోతా ఉంది అతి త్వరలో. అయితే దీనికి సంబంధించి ఐకాన్ ఇండియా మీకు సిలబస్ ఏం చదవాలి అనేటువంటి ఒక ప్రామాణికమైన సిలబస్ని అందించడం జరుగుతోంది. సిలబస్లో సబ్జెక్టే కాదు, దానిలో ఉన్నటువంటి టాపిక్స్ ఏం చదువుకోవాలి అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్ మీకు కావాలి అని అనుకున్నా, ఇక నెక్స్ట్ ఐకాన్ ఇండియా నుంచి అప్డేట్స్ కావాలనుకున్నా మీరు ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ ఛానల్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, వాటిలో కూడా జాయిన్ అవ్వండి. పీడిఎఫ్ ఆ ఛానల్స్ ద్వారా మీరు పొందవచ్చు. ఓకే, మీరు వెంటనే వాట్సాప్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తున్నాను, ఆ లింక్లో జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు జీపీఓకి సంబంధించి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో త్వరలో నోటిఫికేషన్ వస్తుంది. కానీ ఈ టైంని కూడా మనం వేస్ట్ చేసుకోకుండా చదవాలి అని అంటే ఏం చదవాలి అనేటువంటి అంశాలలో చాలామందికి డౌట్ ఉంది. సో దీన్ని క్లియర్ చేస్తూ నేను మీకు ఇక్కడ సిలబస్ అందిస్తాను. ప్రామాణికంగా దాదాపు ఇదే సిలబస్ ఉంటుంది, ఏమైనా చేంజ్ అయితే లిటిల్ బిట్ చేంజ్ ఉంటుంది. అయితే పక్కాగా చేంజ్ కానీ సబ్జెక్ట్స్, టాపిక్స్ కూడా ఉన్నాయి, అవి కూడా తెలుసుకుందాం. సో ఇలా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా మొత్తం 2 వేరియేషన్లో ఉంటుంది. ఆ 2 వేరియేషన్స్కి సంబంధించి ఇక్కడ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, అలాగే మీకు సెక్రటేరియట్ అబిలిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఉంటాయి. మరి ఎగ్జామ్కి సంబంధించి మార్క్స్ అంటే క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయి, ఎగ్జామ్ ఏముంటుంది అనేటువంటిది మనం ఇంకా ప్రభుత్వం నుంచి అలాగే టీఎస్పీఎస్సీ నుంచి డీటెయిల్స్ వచ్చిన తర్వాత మాట్లాడాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం చదువుకోవడానికి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, యూనిట్స్, టాపిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమున్నాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని షేర్ చేయండి, మీ మిత్రులకు కూడా ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం రెవెన్యూ డిపార్ట్మెంట్ జాబ్స్ 2025 సిలబస్ అనేది డిస్కస్ చేయాల్సి వస్తే మీరు ఒకసారి జనరల్ నాలెడ్జ్, జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్ ఏమున్నాయి అని అంటే కరెంట్ అఫైర్స్ ఉంటుందండి. ఇది మారదు. సో ఈ 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు 2024కి సంబంధించినటువంటి అంశాలపైన కూడా మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది కరెంట్ అఫైర్స్కి సంబంధించి. ఈ కరెంట్ అఫైర్స్లో మీరు ఇంటర్నేషనల్ చదవాలి, అలాగే దీనితో పాటు అంతర్జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలతో పాటు జనరల్ సైన్స్కి నేషనల్ ఇష్యూస్ కూడా చదవాలి. నేషనల్ అంటే జాతీయ అంశాలు, మన భారతదేశంలో ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఇంటర్లింక్గా ప్రాధాన్యత ఉన్నటువంటి అంశాలను గురించి మీరు ఇక్కడ చదవాల్సి ఉంటుంది, నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇలా ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, నేషనల్ కరెంట్ అఫైర్స్ రెండు కూడా కవర్ అవుతాయి. ఇక నెక్స్ట్ దీనితో పాటు రీజనల్ అంటే తెలంగాణకి సంబంధించినటువంటి ఎగ్జామ్ కాబట్టి తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవల మొట్టమొదటి రువ్వై అనేది భువనగిరి కిల్లా పైన ఏర్పాటు చేయబోతా ఉన్నారు. ఇది తెలంగాణకి సంబంధించి రీజనల్గా ఉన్నటువంటి అప్డేట్స్. సో ఇలా తెలంగాణకి సంబంధించినటువంటి అన్ని అంశాలు లేటెస్ట్గా ఉన్నటువంటివి, ఎగ్జామ్కి ఒక 6 నెలల ముందున్నటువంటి అంశాలపైన మనకు పూర్తి పట్టు ఉండాలి. ఎగ్జామ్ అంటే మనకి నెక్స్ట్ దీని విధి విధానాలు, గైడ్లైన్స్ రెడీ అవుతాయి. రెడీ అయిన తర్వాత ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. అప్పటి వరకు అంటే ఎగ్జామ్ జరిగే లాస్ట్ 1 వీక్ వరకు కూడా మనం ఇక్కడ కరెంట్ అఫైర్స్ అనేది అప్డేట్ అయి ఉండాలి. సో మనం 2025 జనవరి నుంచి ఫోకస్ చేస్తే సరిపోతుంది. సో ఇలా జనవరికి సంబంధించినటువంటి అంశాలను మనం నేర్చుకోవాల్సి ఉంటుంది, జనవరి నుంచి నేర్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో మనం 2024-23కి సంబంధించినటువంటి అంశాలను కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటీవల తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ కానీ, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ని కానీ మనం ఫాలో అయితే ఈ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక పర్టికులర్ సబ్జెక్ట్ తీసుకొని దాని మీద ఇంతే టైం వరకు ఇలా జరిగిన విషయాలను అడగాలన్న రూల్ ఏం లేదు. ఇంకా నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్స్లో అసలు బ్లూ ప్రింట్ అనేది ఫాలో అవ్వము అని చెప్తున్నారు. అంటే మేము ఒక సిలబస్ ఇస్తాం, ఆ సిలబస్లో ఎక్కడి నుంచైనా క్వశ్చన్ ఇస్తామని చెప్తున్నారు. కరెంట్ అఫైర్స్ని కూడా మీరు ఒక 6 months 3 months అని కాకుండా వీలైతే ఇంకొంచెం ఎక్కువనే చదువుకునేటట్టు చూడాలి, అలాగే ఇంటర్లింక్తో వెళ్ళాలి. సో ఇలా
మీకు ఈ కరెంట్ అఫైర్స్తో పాటు అన్ని సబ్జెక్ట్స్ని కూడా లైవ్ ద్వారా మేము అందించబోతా ఉన్నాం. దీనికి సంబంధించి మీకు కోర్స్ అవైలబుల్గా ఉంది. ఇప్పుడు 999 ఆఫర్లో మీకు ఇస్తా ఉన్నాం. సో పేపర్ 1 పేపర్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లైవ్ క్లాసెస్ జరుగుతాయి. 999 ఆఫర్తో మీరు రిజిస్టర్ అవ్వచ్చు. లైవ్ క్లాసెస్ని పొందవచ్చు, లేటెస్ట్ క్లాసెస్ని, రికార్డెడ్ కాదు. ఇందులో మీకు మెటీరియల్స్ ఇస్తా ఉన్నాం. మెటీరియల్స్తో పాటు మీకు ఎగ్జామ్స్ని కూడా టాపిక్ వైజ్గా కండక్ట్ చేయబోతా ఉన్నాం. సో దీనికోసం మీరు రిజిస్టర్ అవ్వండి, జాయిన్ అవ్వండి. క్లాసెస్ 1-2 డేస్లో స్టార్ట్ అవుతాయి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి జనరల్ సైన్స్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. సో సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అని అంటున్నాం. మన బాడీకి సంబంధించినటువంటి అంశాలతో పాటు మనం ఉపయోగించుకునేటువంటి అంశాలు అన్నీ కూడా సైన్స్తో ముడిపడి ఉంటాయి. ఇందులో బయో సైన్స్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ఇందులో మన నిజ జీవితంలో, నిత్య జీవితంలో ఉండేటువంటి అంశాలపైన మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇలా సైన్స్ని గురించి నేర్చుకోవాలి. ఇక నెక్స్ట్ దీంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి కూడా అడుగుతారండి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు మనకు ఉన్నటువంటి ఇస్రో కావచ్చు, మన భారతదేశానికి సంబంధించిన వాతావరణ శాఖ కావచ్చు, భారతదేశానికి సంబంధించినటువంటి ఇతర సైన్స్ డిపార్ట్మెంట్లు కావచ్చు, ఇవన్నీ ఇచ్చేటువంటి సమాచారాలను ఇక్కడ నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ని నేర్చుకుని పెట్టుకోవాలి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ లేటెస్ట్ అచీవ్మెంట్స్ ఇన్ ఇండియా అని అడుగుతారు. సో ఇండియాలో సాధించినటువంటి సైన్స్ డెవలప్మెంట్స్ గురించి కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అలాగే దీంతో పాటు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అని అంటున్నాం. సో ఇక్కడ పర్యావరణ సంబంధిత అంశాలు, దీనికి ఒక మంత్రిత్వ శాఖ ఉంటుంది. నెంబర్ ఆఫ్ విభాగాలు ఇందులో వర్క్ చేస్తూ ఉంటాయి. పర్యావరణం అనేది మనం సర్వైవల్ అవ్వడానికి అతి ముఖ్యమైనటువంటిది. సో ఇలాంటి అంశాలను కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీంతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ప్రకృతి వైపరీత్యాల వలన జరిగేటువంటి ఏవైతే డిజాస్టర్స్ ఉన్నాయో, విపత్తులు ఉన్నాయో, వాటిని గురించి తెలుసుకోవాలి. అలాగే న్యాచురల్ డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. సైక్లోన్స్ కావచ్చు, తుఫాన్స్ కావచ్చు, ఎర్త్క్విక్స్ కావచ్చు. సో ఇలాంటి వాటిని అన్నింటిని గురించి కూడా మనం ఇక్కడ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్లో కవర్ అవుతాయండి. కరెంట్ అఫైర్స్ పైన ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా వీటిపైన ఫోకస్ చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ జోగ్రఫీ, ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అడుగుతున్నారు. సో తెలంగాణకు, ఇండియాకి సంబంధించినటువంటి ఫిజికల్ జోగ్రఫీ తెలుసుకోవాలి. ఉనికి, శీతోష్ణ స్థితి, అలాగే వీటితో పాటు రివర్ సిస్టమ్, ఖనిజాలు, పరిశ్రమలు, ఇవన్నీ కూడా మనం ఇండియా అండ్ తెలంగాణ నుంచి నేర్చుకుంటే ఇక్కడ మనం మార్క్స్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి సైలెంట్ ఫీచర్స్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. గవర్నమెంట్ గురించి తెలుసుకోవాలి. పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి చాలా ప్రశ్నలు వచ్చినాయి 2018లో విఆర్ఓ జరిగినప్పుడు. సో ఇలా ఈ అంశాలను గురించి కూడా తెలుసుకోవాలి. నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు చెప్తాను. సో దీనికోసం మీకు తెలుసు కదా, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మా దగ్గర మీరు ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ జాయిన్ అయితే మీకు లైవ్ క్లాసెస్ అనేవి అందించడం జరుగుతుంది. ఆఫ్లైన్ దిల్సుఖ్ నగర్ నుంచి క్లాసెస్ ఉంటాయి, రెగ్యులర్ క్లాసెస్, ఎగ్జామ్స్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి. సో వీటి కోసం మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మీరు మోడర్న్ హిస్టరీలో ఓన్లీ మోడర్న్ హిస్టరీ చదువుకుంటే సరిపోద్దండి. మనకి హిస్టరీ 3 భాగాలుగా విభజించి చదువుతూ ఉంటాం. యాన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. సో ఇక్కడ మోడర్న్ హిస్టరీ అని అంటున్నారు. మోడర్న్ హిస్టరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి? ఇది 1498లో స్టార్ట్ అవుతుంది. వాస్కో డి గామా అనేవాడు మన భారతదేశానికి ఎక్కడి నుంచి అని అంటే పోర్చుగీస్ నుంచి వస్తాడు. సో ఈ వాస్కో డి గామా మనకి 1948లో భారతదేశానికి వచ్చిన దగ్గర నుంచి 1498 నుంచి 1947 మధ్యన అంశాలను అన్నింటిని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది, చదువుకోవాల్సి ఉంటుంది. సో ఈ క్లాసెస్ కూడా మీకు లైవ్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా అందిస్తా ఉన్నాం. ఇక హిస్టరీ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ అండి. సో ఇక్కడ హిస్టరీ ఆఫ్ తెలంగాణలో మనకి మరి హిస్టరీ కూడా మోడర్న్ హిస్టరీ చదవాల్సి ఉంటుంది సార్, మొత్తం తెలంగాణ హిస్టరీ చదవాల్సి ఉంటుంది అంటే మొత్తం చదవాలి. ఇందులో యాన్షియంట్ హిస్టరీ ఉంది. మనకు శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, సో చాళుక్యులు, ఇలాంటిదంతా కూడా మనం యాన్షియంట్లో చదువుకుంటాం. తర్వాత మనకి మిడివల్లో కాకతీయులు కనబడతారు. సో వీరిని గురించి తెలుసుకుంటాం. తర్వాత
దీని తర్వాత మోడర్న్లో మనకి అసఫ్జాయిలు వీరికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి, వీటిని తెలుసుకుంటాం. సో వీటి నుంచి కూడా మనకి ప్రశ్నలు ఉంటాయి. ఇక తెలంగాణ మూవ్మెంట్ కి సంబంధించి మనకి 1969 పైన బాగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో 2014 కూడా ఉంటుంది. 2014 కి కొంచెం ప్రయారిటీ తగ్గించి 19 అంటే ఈ రెండింటికి కూడా ప్రయారిటీ ఉంటుంది. సో 1969 2014 కి సంబంధించినటువంటి అంశాలు తెలంగాణ రాష్ట్ర విభజన ఏర్పాటుకి సంబంధించి జరిగినటువంటి అంశాలపైన మనం తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమాలకి సంబంధించిన అంశాలను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని అంశాలపైన మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని అంటే ఇక్కడ క్లియర్ గా మనం స్కీమ్స్ అండ్ పథకాలతో పాటు కొన్ని విధానాలు, ఈ అంటే పాలసీస్ అని అంటున్నాం. సో ఎస్, విధానాలకి సంబంధించినటువంటి అంశాలపైన మనం తెలంగాణలో ఇటీవల ఎలక్ట్రిక్ వెహికల్ కి సంబంధించిన ఒక విధానాన్ని తీసుకున్నారు. సో దానిని గురించి నేర్చుకోవాలి. ఇలా ఏఐకి సంబంధించిన విధానం ఉంది, దానిని గురించి నేర్చుకోవాలి. ఇలాంటి అంశాల గురించి మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఇక నెక్స్ట్ ఎథిక్స్ అనేటువంటిది, సెన్సిటివిటీ టు జెండర్ కి సంబంధించినటువంటి అంశాలు, వీకర్ సెక్షన్స్, గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది వీకర్ సెక్షన్ పీపుల్ ఉంటారు, వారిని గురించి. అలాగే సోషల్ అవేర్నెస్, మీరు చేయబోయేటువంటి వర్క్ లో సోషల్ సర్వీస్ ఉంటుంది. ఫస్ట్ సర్వీస్ చేయాలంటే అవేర్నెస్ ఉండాలి. సో ఇలాంటి అంశాలపైన కూడా మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మొత్తం సబ్జెక్టులను కూడా మీకు లైవ్ ద్వారా ఐకాన్ ఇండియా అందిస్తా ఉంది. దీనికల్లా మీరు చేయాల్సింది జస్ట్ 999 రూపీస్తో రిజిస్టర్ అయితే మీకు లైవ్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. మీరు జాయిన్ అవ్వండి, ఈ లైవ్ క్లాసెస్ ని పొందండి, వీటితో పాటు మెటీరియల్స్, వీటితో పాటు ఎగ్జామ్స్ ని కూడా. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి సెక్రటేరియల్ ఎబిలిటీస్ అని చెప్పేసి మనం ఏం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది అని అంటే ఇక్కడ బేసిక్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ప్రీవియస్ ఎగ్జామ్స్ లో 8th స్టాండర్డ్ అన్నారు, కానీ 10th స్టాండర్డ్ వరకు మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది బేసిక్ ఇంగ్లీష్. సో ఇక నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీలో వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ కి సంబంధించినటువంటి అంశాలను ప్రిపేర్ అవ్వాలి. లాజికల్ రీజనింగ్ ఉంది, అలాగే న్యూమరికల్ ఎబిలిటీస్, ఆర్థమెటిక్ ఎబిలిటీస్, ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్ ని క్రాక్ చేయడం చాలా పెద్ద కష్టమేం కాదు. సో ఇప్పటి నుంచే మీకు ప్రణాళికను ఇస్తూ ఆన్లైన్ క్లాసెస్ని నిర్వహిస్తూ ఐకాన్ ఇండియా మీకు ఈ క్లాసెస్ని టీచ్ చేయబోతోంది. మీరు చేయాల్సిందల్లా రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. సో దీనికి సంబంధించి సార్ మరి ఫ్యూచర్లో ఏమైనా సిలబస్ కొత్తది యాడ్ అయ్యి ఇందులో నుంచి ఏమైనా డిలీట్ అయిందంటే అది కూడా చెప్తాము. సో మీకు మొత్తం ఈ కోర్స్ ఆఫర్లో ఉంది కాబట్టి ఇట్స్ వెరీ యూస్ఫుల్. సో ఇప్పుడు ఒక్కసారి దీని గురించి మాట్లాడితే కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ లో మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్